Welcome to the math class. Today I'm discussing about some more problems on derivable functions. Problem 1. This is the continuation class problems. Very important problem for your examination point of view. So problem is prove that f of x is equal to mod x plus mod x minus 1 is continuous at 0, 1. 0, 1. 0 దగ్గర 1 దగ్గర కానీ but not derivable at 0, 1. సో కంటిన్యూస్ అవుతుంది ఫంక్షన్ బట్ నాట్ derivable. సో లెట్ us see గివెన్ ఫంక్షన్ చూడండి ఒకసారి f of x is equal to mod x plus mod x minus 1. mod x అంటే that x lies between -1 to +1. minus mod x minus 1 is also between -1 to +1. ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి mod అంటే. mod x అంటే -1 కి +1 కి మధ్యలో ఉంటుంది. అలాగే ప్లస్ mod x minus 1 అన్నా కూడా -1 కి +1 కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇది ఒక రియల్ లైన్, ఇది మధ్యలో 0, ఇక్కడ ఒక 1 అనుకుందాం. ఇప్పుడు దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ 0, 1 అంటే ఈ రెండిటికి మధ్యలోనే కంటిన్యూస్ అవుతుంది, ఇలాగా కంటిన్యూస్ అవుతుంది. కానీ బట్ నాట్ డెరైవబుల్, కంటిన్యూస్ బట్ నాట్ డెరైవబుల్ అంట. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు కొంతమంది డౌట్ అడగొచ్చు, సార్ 0కి 1కి ఇన్ బిట్వీన్స్ లోనే ఉంటుందా? ఒకవేళ 0 కన్నా తక్కువ అయితే ఏంటి? ఇంకొకసారి 0 కన్నా 1 కన్నా ఎక్కువ ఉంటే ఏంటి పరిస్థితి? 0కి 1కి మధ్యలోనే అవుతుందా, అటు 0 దగ్గర 1 దగ్గరే అవుతుందా? మాకు అర్థం కాల అని అడగొచ్చు. సరే, ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఒకవేళ ఇఫ్ x లెస్ దాన్ 0 కనుక ఉంటే అప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుందో చూద్దాం. దెన్ f of x is equal mod x is equal to x if x greater than 0. mod x is equal to minus x if x less than 0. This is the definition of mod function. For this mod x, and if x less than 0, what is the value of mod x? Minus x. Again mod x minus అంటే minus of x minus 1, అది కూడా మైనస్ అవుతుంది. అంటే minus x plus 1, that is equal to 1 minus 2x. 1 minus 2x. సో ఎప్పుడంటే if x less than 0, that a function f of x is 1 minus 2x. అలాగే if ఒకవేళ x వాల్యూ 0కి 1కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటే ఏంటి పరిస్థితి అంటే 0 less than x less than 1, x వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే ఏంటి అంటే దెన్ f of x is equal to, చూడండి దీన్ని 0 less than x అన్నా x గ్రేటర్ దాన్ అన్నా ఒకటేగా. 0 less than x అన్నా x గ్రేటర్ దాన్ 0 అన్నా ఒకటేగా. ఇఫ్ x గ్రేటర్ దాన్ 0 దగ్గర mod x వాల్యూ ఎంత? x. mod x వాల్యూ x. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువ. x లెస్ దాన్ 1, 1 కన్నా తక్కువ అంటే ఎంత? ఇటువైపు కూడా వెళ్ళిపోవచ్చు, నెగిటివ్స్ లో కూడా వెళ్ళిపోవచ్చు 1 కన్నా తక్కువ అంటే. కాబట్టి ద నెక్స్ట్ ఫంక్షన్ mod x మైనస్ వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ x మైనస్ 1. minus of x minus 1, that is equal to minus x plus x cancel, that is equal to minus into minus plus 1. This is the value of f of x when that x lies between 0 to 1. And ఇంకొకటి, if ఇంకో కండిషన్ ఉంది, 1 కన్నా ఎక్కువ అయితే, if x greater than 1 అయితే, if x greater than 1 అయితే, that function, what is that function? What about that function means f of x greater than 1 అంటే రెండు పాజిటివ్, నెగిటివ్ ఇటువైపు నెగిటివ్స్ రాదు. ఇంకా
ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్సే, అలాగే ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ వాల్యూ కూడా ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది, అట్లాగే ఉంటుంది, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ 1. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎలా వచ్చి ఒక్కసారి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 2x వచ్చింది. ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర, ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ 2x వచ్చింది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 వచ్చింది, 1 ఎప్పుడు ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. అండ్ సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x మైనస్ 1 వచ్చింది, 2x మైనస్ 1 వచ్చింది ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇది మన ప్రొసీజర్. నౌ ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే దట్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది ఎట్ 0 దగ్గర 1 దగ్గర. సపోజ్ 0 అంటే రోల్ నెంబర్ 1 అనుకుంటాను, రోల్ నెంబర్ 1 దగ్గర రోల్ నెంబర్ 2 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ద రిమైనింగ్ అంటే అదే రోల్ నెంబర్స్ 2 దగ్గర 1 2 దగ్గర డెరైబుల్ అవుతుంది, డెరైబుల్ బట్ నాట్ డెరైబుల్, డెరైబుల్ అవ్వదు అంట. అంటే ఇక్కడ మనం 0 దగ్గర 1 దగ్గర చెప్పాలి కాబట్టి 0 పెడితే అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 పెడితే ఏమవుతుందో చూద్దాం. అంటే మోడ్ 0 ప్లస్ మోడ్ 0 మైనస్ అంటే ఎక్స్ ప్లస్ లో 0 పెట్టేసారు, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి +1. అలాగే అండ్ ఈసారి 1 పెడితే 1 దట్ ఈస్ ఈక్వల్ టు అంటే మోడ్ 1 ప్లస్ మోడ్ 0 మైనస్ 1. సారీ 1 మైనస్ 1 కదా, 1 మైనస్ 1, 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 0 అయిపోదు, ఇది 1 ఉంటుంది. సో 1 2 0 దగ్గర 1 దగ్గర పక్కన పెట్టుకొని రెడీగా ఉన్నాను. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఓకేనా. ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నౌ ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందా లేదా వెరిఫై చేస్తా, అలాగే 1 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుందా లేదా వెరిఫై చేస్తా. ఓకేనా, ఫస్ట్ 0 దగ్గర చేస్తున్నాను చూడండి. కంటిన్యూస్ డెఫినేషన్ మనకు తెలుసు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అంటే రైట్ కంటిన్యూటీ అవ్వాలి, లెఫ్ట్ కంటిన్యూటీ అవ్వాలి. ఆల్రెడీ 0 దగ్గర అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇదేగా 1ఏగా, 0 లెస్ దాన్ ఎక్స్ అన్న ఎక్స్ గ్రేటర్ దాన్ అన్న ఒకటేగా, అంటే దట్ ఈస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్న అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 కాబట్టి ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అలాగే లెఫ్ట్ కంటిన్యూటీ చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ 2x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 1 మైనస్ 2x దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టేస్తే 1 మైనస్ 2 ఇంటూ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే రైట్ కంటిన్యూటీలో 1 వచ్చింది, లెఫ్ట్ కంటిన్యూటీలో కూడా 1 వచ్చింది. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. అంటే ఎఫ్ ఆఫ్ 0 దగ్గర 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ దగ్గర 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 మైనస్ దగ్గర కూడా 1 వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ద కంటిన్యూటీ ఎట్ 0 దగ్గర. ఇకపోతే 1 కూడా ఉంది, దేర్ ఫోర్ ఆ మాట రాయండి ఇక్కడ, దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఒకటి అయిపోయింది, 0 దగ్గర ప్రూవ్ చేశాను. ఇకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా ప్రూవ్ చేయాలి, ఇది కంటిన్యూస్ చెప్పాలి. నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ 1 ప్లస్ అంటే 1 ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x మైనస్ 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 2x మైనస్ 1, ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టేసేయండి, 2 ఇంటూ 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అది ఈక్వల్ టు 1. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది. అలాగే లెఫ్ట్ కంటిన్యూటీ చూద్దాం. అండ్ లిమిట్
x tends to 1 minus f of x is equal to limit x tends to 1 minus అంటే x less than 1. x less than 1 ఇక్కడ ఉంది. అంటే f of x వాల్యూ ఎంత 1. ఇక్కడ 1 అంటే ఫైనల్ గా ఎంత వచ్చింది 1. ఓకేనా? అంటే దేర్ ఫోర్ ఇది కూడా అదే వచ్చింది. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ దగ్గర కూడా ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది. ఓకేనా? కాబట్టి దేర్ ఫోర్ కలిపి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ at x is equal to 1. x is equal to 1 దగ్గర కూడా కంటిన్యూస్ అయింది. x is equal to 0 దగ్గర కూడా కంటిన్యూస్ అయిపోయింది. అంటే therefore f is continuous at x is equal to 0 దగ్గర అయింది, 1 దగ్గర అయింది. ఒక పార్ట్ అయిపోయింది. ఇకపోతే ఏం చెప్పాలి క్వశ్చన్ లో రెండో పార్ట్ బట్ నాట్ డెరైవబుల్. ఓకేనా? బట్ నాట్ డెరైవబుల్ అంటే we now prove that f is not derivable. f is not derivable at 0, 1. at 0, 1. ఈ రెండింటి దగ్గర డెరైవబుల్ అవ్వదు అని చెప్తాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకు తెలుసు ద డెఫినేషన్ ఆఫ్ ద డెరైవబుల్ ఫంక్షన్ డెరైవబుల్ ఇస్ డిఫరెన్షియేషన్ అన్నమాట. కాబట్టి నౌ రైట్ డెరైవబుల్ ఫంక్షన్ చూద్దాం. అంటే capital R into f dash of 0 formula f dash of x capital f dash of x అంటే ఏంటిది లిమిట్ x tends to a f of x minus f of a by x minus a కదా ఫార్ములా. ఇప్పుడు నేను 0 దగ్గర ప్రూవ్ చేయబోతున్నాను కాబట్టి లిమిట్ x tends to 0 ప్లస్ r కాబట్టి రైట్ కాబట్టి 0 ప్లస్ ఫార్ములా f of x minus f of a అంటే ఎంత కదా 0 by x minus 0 that is equal to limit x tends to 0 plus ఇక్కడ చూడండి 0 ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 0 x గ్రేటర్ దాన్ 0 దగ్గర f of x వాల్యూ 1. ఓకేనా? కాబట్టి f of x అంటే 1 మైనస్ f of 0 వాల్యూ అంటే ఎంత మనకి f of 0 వాల్యూ తెలుసా మీకు? f of 0 is equal to బ్యాక్ వెళ్దాం. f of 0 is equal to 1 ఇక్కడ చూడండి f of 0 is equal to 1 కాబట్టి ఇక్కడ కూడా 1 మైనస్ x మైనస్ 0 ఫైనల్ గా 1 మైనస్ 0 అంటే మొత్తం టోటల్ గా 0 అయిపోతుంది. అంటే therefore r into f dash of 0 దగ్గర ఎంత వచ్చింది 0. అలాగే లెఫ్ట్ కూడా చూద్దాం. నౌ l into f dash of 0 మొత్తం 0 దగ్గర చూస్తున్నా నేను. లిమిట్ x tends to 0 మైనస్ f of x minus f of 0 by x minus 0. లిమిట్ x tends to 0 మైనస్ అంటే x less than 0. x less than 0 దగ్గర f of x వాల్యూ 1 minus 2x. కాబట్టి మీరు అక్కడ ఏం వేయాలి 1 minus 2x f of x అంటే మైనస్ f of 0 వాల్యూ 1 ఆల్రెడీ మనం చూసాం డివైడెడ్ బై x minus 0. రైట్. ఇప్పుడు చూడండి లిమిట్ అప్లై చేస్తే ఎంత అవుతుంది 1 minus 1 ప్లస్ 1 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ 2x వస్తుంది పైన మైనస్ 2x బై x ఒక x క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు -2. అంటే దేర్ ఫోర్ లెఫ్ట్ డెరైవబుల్ ఫంక్షన్ ఎంత వాల్యూ 2. కానీ రైట్ ఎంత వచ్చింది మీకు 0 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే దేర్ ఫోర్ రైట్ డెరైవబుల్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లెఫ్ట్ డెరైవబుల్ ఫంక్షన్ f dash of 0 దగ్గర ఫెయిల్ అయ్యింది. అంటే దేర్ ఫోర్ f ఈజ్ నాట్ డెరైవబుల్ at 0 దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి ఉంది ఏంటిది ఈసారి 1 దగ్గర చూపించే సేమ్ స్టెప్స్ 1 దగ్గర పెట్టాలన్నమాట. అంటే రైట్ డెరైవబుల్ at 1 f dash of 1 ఫార్ములా ఏంటిది లిమిట్ x tends to 1 దగ్గర కాబట్టి 1 ప్లస్ f of x మైనస్ f of 1
by x minus 1, that is equal to limit x tends to 1 plus 1 plus దగ్గర f of x వాల్యూ ఎంత 1 plus అంటే x greater than 1 దగ్గర f of x వాల్యూ 2x minus 1 2x minus 1 2x minus 1 minus f of 1 ఎంత ఇక్కడ ఉంది f of 1 అంటే 1 f of 1 అంటే ఎంత 1 2x minus 1 by minus 1 by x minus 1, that is equal to 2x minus 2 by x minus 1. 2 common తీసేస్తే x minus 1 by x minus 1 రెండు cancel, that is equal to 2. అంటే therefore capital R into f dash of 1 is equal to 2. left ఎంత చూద్దాం. and L f dash of 1 is equal to limit x tends to 1 minus f of x minus f of 1 by x minus 1. 1 minus దగ్గర x minus 1 f limit x tends to 1 minus అంటే x less than 1 less than 1 దగ్గర f of x value 1 f of 1 అన్నా కూడా 1 divided by x minus 1 అంటే 1 minus 1 అంటే 0 టోటల్ గా 0 అంటే therefore L into f dash of 1 is equal to 0. రైట్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది, లెఫ్ట్ ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే therefore left derivable is not equals to right derivable. right derivable at 1 అంటే therefore f is not derivable, f is not derivable at 1. ఏం లేదు, డెరైవబుల్ ఫంక్షన్ అంటే ఈ ఫార్ములా వేస్తారు, కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇది వేస్తారు. కంటిన్యూస్ లో ఇది ఇట్లా చేస్తారు, డెరైవబుల్ మాత్రం ఈ ఫార్ములా వేసి జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తారు, అంతే, ఏం చేయరు మీరు. ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ ఎట్ అంటే therefore ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్, ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ ఎట్ 0,1. ఫైనల్ గా therefore f is continuous, f is continuous at 0,1 and f is not derivable, f is not derivable at 0,1. okay na, hence solved, hence solved. So this is the way we have to solve any problem in a mod function లో కనుక ఉంటే మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అండ్ we can check one more problem. prove that f of x is equal to x into sin 1 by x. ఇది ఎప్పుడంటే f of x is equal to x into sin 1 by x తీసుకుంటాం ఎప్పుడంటే for x not equals to 0. అలాగే f of x is equal to 0 ఇది ఎప్పుడంటే ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర f of x వాల్యూ 0 అంట. ఓకేనా, ఈజ్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఓన్లీ కంటిన్యూస్ అంటున్నాడు, డెరైవబుల్ అవసరంలా మీకు. ఓకేనా, మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చండి, నేను ఇస్తున్నాను చూడండి ఇది, బట్ నాట్ డెరైవబుల్ ఎట్ x is equal to 0. ఓన్లీ 0 దగ్గర మాత్రమే, 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందంట, కానీ డెరైవబుల్ అవదంట ఎట్ 0 దగ్గర. ఇక్కడ ఇందాక ప్రాబ్లం ఏమో 0,1 ఇద్దరు దగ్గర చూసాం, ఇక్కడ ఓన్లీ 1 అనమాట. సొల్యూషన్ గివెన్ f of x is equal to x into sin 1 by x for x not equals to 0. f of x is equal to 0 for x is equal to 0. ఓకేనా, హియర్ x ప్లేస్ లో 0 పెట్టేస్తే ఏమవుతుంది, f of 0 is equal to 0, ఎందుకంటే 0 into సంథింగ్ 0, f of 0 is equal to 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, we now prove that f is continuous at 0 దగ్గర కంటిన్యూస్ అని చెప్పాలి. అంటే దట్ ఈజ్ ఏం చెప్పాలి చెప్పండి, ఇది
లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి, ఎఫ్ ఆఫ్ జీరో అవ్వాలి. అది అంటే ఎక్స్ ప్లేస్ లో జీరో అవ్వాలి. అంటే ఈ వాల్యూస్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఉంది కదా, is a g of x is equal to x and h of x is equal to sin 1 by x. ఎందుకు ఇలా చేస్తున్నానో చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, సైన్ 1 బై ఎక్స్ ఉంది, రెండు ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఈ ఎక్స్ ఏం జరుగుతుందో చూస్తా, అలాగే సైన్ 1 బై ఎక్స్ ఏం జరుగుతుందో చూస్తా. అందుకని దానికోసం ఏం చేస్తానంటే ఒక దాన్ని ఏమో జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనుకున్నాను, హెచ్ ఆఫ్ ఎక్స్ ఏమో సైన్ 1 బై ఎక్స్ అనుకున్నాను. నౌ తర్వాత ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసేస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్, ఎక్స్ ప్లస్ జీరో పెట్టేస్తే ఎంత అవుతుంది, జీరో. అలాగే క్లియర్లీ నేను ఆల్రెడీ సైన్ 1 బై ఎక్స్ జీరో పెట్టేసాం అనుకోండి, 1 బై జీరో ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి క్లియర్లీ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ 1 బై ఎక్స్ ఈజ్ బౌండెడ్. ఇది ఆల్రెడీ మనం చేసాం, ఈజ్ బౌండెడ్. ఎట్లాగో చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఇది బౌండెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ 1 బై ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తం కలిపితే జీరో వచ్చింది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీరో. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ జీరో, జీరో దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా, ఏం లేదు, ఇండివిజువల్ గా జీ ఆఫ్ ఎక్స్ విడిగా తీసుకున్నారు, ఎక్స్ అని విడిగా తీసుకొని జీరో పెట్టారు, జీరో అయ్యింది. అలాగే హెచ్ ఆఫ్ సైన్ 1 బై ఎక్స్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసాము కాబట్టి అందులో కూడా జీరో పెట్టేసినా అది బౌండెడ్ అయిపోతుంది. కాబట్టి జీరో ఇంటూ జీరో టోటల్ గా ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అంటే ఫైనల్ గా రైట్ లో చేసిన లెఫ్ట్ లో చేసిన మొత్తం జీరో అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ జీరో. Now we prove that f is not derivable. F is not derivable at zero. F is not derivable at zero. ఇప్పుడు derivable function definition వేసుకుందాం. కన్సిడర్ లిమిట్ x is equal to 0 కదా, x tends to 0 దగ్గర f of x minus f of 0 by x minus 0 that is equal to limit x tends to 0, f of x అంటే ఎంత, x into sin 1 by x, x into sin 1 by x minus f of 0 అంటే ఎంత, 0 divided by x minus 0 that is equal to limit x tends to 0, x into sin 1 by x by x, ఒక x cancel అంటే that is equal to లిమిట్ x tends to 0 sin 1 by x, x ప్లస్ లో 0 పెడితే ఏమైపోతుంది, నాట్ డిఫైన్డ్ వచ్చేస్తుంది ఇక్కడ. అంటే దేర్ ఫోర్ లిమిట్ x tends to 0 f of x minus f of 0 by x minus 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 ఇంటూ sin 1 by x. ఇది వచ్చింది, ఇది తీసుకుంటే ఇది వచ్చింది మనకి sin 1 by x వచ్చింది. ఇక్కడ రాస్తాను చూడండి. బట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర సైన్ 1 బై ఎక్స్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్, జీరో ఇన్ఫినిటీ వచ్చేస్తుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 డస్ నాట్ ఎగ్జిస్ట్, does not exist. కాబట్టి therefore f is not derivable, f is not derivable at 0. ఓకేనా, therefore f is CONT అంటే కంటిన్యూస్ at 0 and
but not derivable at 0. Okay, hence solved. So this is the way we have to solve any problem by using continuous definition and derivable function definition. ఈ రెండు డెఫినేషన్స్ బేస్ చేసుకొని ఇలా ఏ ఫంక్షన్ ఇచ్చినా కూడా కంటిన్యూస్ దగ్గర అయితే కంటిన్యూస్ ఫార్ములా అప్లై చేస్తాము, డెరైవబుల్ అంటే డెరైవబుల్ ఫంక్షన్ అప్లై చేసి రైట్ దగ్గర లెఫ్ట్ దగ్గర రెండు ఫైండ్ అవుట్ చేస్తాము. రెండు ఈక్వల్ కనుక వస్తే డెరైవబుల్ అవుతుంది, రెండు నాట్ ఈక్వల్ కనుక వస్తే నాట్ డెరైవబుల్ అవుతుంది. అలాగే కంటిన్యూస్ లో కూడా అంతే, రెండు ఈక్వల్ కనుక అయితే కంటిన్యూస్ అవుతుంది, రెండు ఈక్వల్ కాకపోతే నాట్ కంటిన్యూస్ అవుతుంది. నాట్ కంటిన్యూస్ అంటే ఏంటి? డెరైవబుల్. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. I will check, I will send the information to each and every problem. Okay, thank you so much.